నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఒకసారి ఈ మాటలు విన్న తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దాం. యూనిఫార్మ్ ఇన్ని ఇచ్చేవాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. వీడియో విన్నారు కదా, గరికపాటి నరసింహారావు గారి మాటలు. ఈ మాటల మీద ఇప్పుడు జర్నలిజంలో ఈరోజు నిన్న కాలు పెట్టిన వాళ్ళు సైతం నోటికొచ్చినట్టుగా వీడియోలు చేస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, గరికపాటి గారు మాట్లాడిన దాంట్లో మంచి చెడు అనే విషయం పక్కన పెట్టండి. ఎందుకంటే మనకి నచ్చకపోతే చెడు, మనకి నచ్చితే మంచి, ఎవరు మాట్లాడిందైనా సరే. రెండవది, ఆయన మాట్లాడిన దాంట్లో ఒకవేళ మనకి నచ్చి ఉండకపోతే, ఆయన మాట్లాడిన దాని గురించి తర్వాత నేను విశ్లేషిస్తాను. మనం ఒక గురుస్థానంలో ఉన్న వ్యక్తి తప్పు మాట్లాడకూడదు అనేది అందరూ అన్నట్టుగానే తప్పనిసరిగా అంగీకరిద్దాం. అయితే ఒక చిన్న ఇది చెప్తా. ఒక ఆయనట ఒక వేదిక ఎక్కి అహింస గురించి ఉపన్యాసం ఇస్తున్నాడు. మనం చాలా అహింసతో ఉండాలి, ఇతరులను కొట్టకూడదు, చేయకూడదు అంటూ చాలా మర్యాదగా మాట్లాడుతూ, మీరు అహింసగా ఉండకపోతే మిమ్మల్ని కత్తితో పొడుస్తాను అన్నట్ట. అలా ఉంది ఈ వ్యవహారం. గురుస్థానంలో ఉన్న వ్యక్తి చాలా మంచిగా మాట్లాడాలి అంటూ ఏ స్థానము లేని మనం ఆయనకి మదం ఎక్కిందా, కొవ్వెక్కిందా, ఈ పదజాలాన్ని అసలు మనం ఉపయోగించవచ్చా? మనకు అసలు అర్హత ఉందా? ఫస్ట్ ఆలోచించాలి. అంటే మనం ఒక జర్నలిస్టులం, మనకు యూట్యూబ్ ఉంది, మన నోటికి వచ్చినట్టు మనం మాట్లాడచ్చు అని అనుకుంటే చాలా పొరపాటు. ఎవరిదైనా సరే ఆయన మాట్లాడింది నచ్చకపోతే చాలా చక్కగా విమర్శ చేయడంలో ఎప్పుడూ తప్పు లేదు. ఎవరినైనా సరే విమర్శ చేయడంలో మనం, అందుకే చెప్పి అహింస గురించి చెప్తూ నేను చంపుతానన్నది ఎలా ఉందో అలా ఉంది మనం. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇది ఎవరిని సమర్థించడము కాదు, ఎవరిని మనం వ్యతిరేకించడము కాదు. మామూలుగా సహజంగా ఏంటంటే, అంతకుముందర కూడా గరికపాటి గారి వీడియో మీద నేను వీడియో చేశాను. వాళ్ళు అలా తిరుగుతుంటే మాలాంటి వాళ్ళేమీ ఊరుకోలేము అనేసరికి చాలామంది మహిళామణులు చాలా దారుణంగా ఆయన మీద వీడియోలు చేశారు. ఆ వీడియోలు చేసిన మహానుభావులు అందరూ నిజాయితీ ఉన్నవాళ్ళు కాదు. అయితే ఆ విషయం ఇప్పుడు ప్రస్తావించను. అయితే సాధారణంగా ఏంటంటే, అవధానాలు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలా ఎక్కడ ఉన్నా చమత్కారంగా మాట్లాడడం అలవాటైపోతుంది. ఆ పదంలోని అర్థాన్ని ఆలోచించరు. ప్రాస వచ్చిందా లేదా, మనం గమ్మత్తుగా మాట్లాడామా లేదా, ప్రతిసారి సమస్య ఇస్తే ఎలా చేస్తాం, దత్తపది ఇస్తే ఎలా మాట్లాడతాం, ఆ విధంగానే మాట్లాడేస్తారు. గుడ్డు గాడిది, గుడ్డు కోడిగుడ్డు అనేది ఎవరిని వెటకారావా అనడం కింద తీసుకోకూడదు. అసలు రెండవది, ఒక వ్యక్తి మనసులో ఏ భావంతో మాట్లాడాడు అన్నది మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఆయన ఏమనుకున్నారో మనం ఊహించేసి మనం వీడియోలు చేసేయడం కాదు. మామూలుగా ఏంటంటే, మీకు తెలియని విషయం ఏంటంటే, ఒక తరం వాళ్ళకి తిరుపతి వెంకట కవుల దగ్గర చదువు ఎలా సాగేదంటే, మొత్తం అందరూ గురుకుల విద్య సాగేటప్పుడు. అంటే పాత రోజులు చెప్తాను, తర్వాత కొత్త రోజుల్లోకి వస్తాను నేను. అక్కడ ఏంటంటే అందరినీ పంపించేవారు. అక్కడేమి ఎప్పుడు కూడా తిరుపతి వెంకట కవుల దగ్గర కానీ ఎవరి దగ్గర అయినా సరే గురుకుల విద్యా వ్యవస్థలో, ఇంక్లూడింగ్ పారిపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, ఆయన దగ్గర ఎంతమంది సంగీతం నేర్చుకున్నారో తెలుసు. ఈ రోజుకి కూడా అన్నవరపు రామస్వామి గారు గురువు గారి గురించి ఎంత బాగా మాట్లాడతారో విన్నారు. బాలమురళి గారు, వీళ్ళందరూ అక్కడే. వాళ్ళు ఏంటంటే విద్యార్థికి దేని మీద ఆసక్తి ఉందో చూస్తారు. తిరుపతి వెంకట కవుల గురించి చెప్పేవారు. వాళ్ళు గురుకులాలంటే పెద్ద తోటలు అలా ఉంటాయి కదా, అక్కడ ఆశ్రమంలా ఉండేది. విద్యార్థులందరూ పని చేసుకుంటూ ఉంటారు అక్కడ. ఒకళ్ళు మొక్కలకి నీళ్లు పోయడం, ఒకళ్ళు ఆశ్రమం బాగు చేయడం, ఒకళ్ళు గురువుగారికి కావాల్సినవి తేవడం, ఇలాగా. అంటే ఒకప్పటి విద్యా విధానం చెప్తున్నాను నేను. ఆ విధంగా వాళ్ళు చేసే పనిని బట్టి గురువుగారికి వాళ్ళకి దేని మీద ఆసక్తి ఉందో గమనించేవారు. ఒకవేళ వాళ్ళకి కావ్యాల మీద ఆసక్తి ఉంటే కావ్యాలు చెప్పేవాళ్ళు. కొంతమందికి కొన్ని పనులలో నైపుణ్యత కనపడేది, ఆ పని నేర్పించేవారు. బలవంతంగా చదువు రుద్దలేదు. ఎవ్వరి మీద కూడా బలవంతంగా చదువు రుద్దకూడదు. దీనికి కులాలు మతాలు మాత్రం దయచేసి అంటగట్టకండి. ఏ వర్ణంలో వాళ్ళకైనా సరే, మనకు అసలు వర్ణ వ్యవస్థ అనే దానికి పక్కన పెట్టేసి మాట్లాడదాం మనం. ఎవరికైనా సరే దేని మీద శ్రద్ధ ఉంటే దాన్నే నేర్పించాలి.
అలా ఆ రోజుల్లో నేర్పేవారు. అలా పెరిగి అలా విన్న వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, తిండి పెడితే కానీ వీళ్ళు చదువుకి రారా, వీళ్ళు తింటే హాయిగా నిద్రపోతారు అనే మూడ్లో ఉంటారు ఆనాటి రోజుల నుంచి ఉన్నవాళ్ళు. రాను రాను పద్ధతులు మారినప్పుడు అందరికీ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా పౌష్టికాహారంతో ఉండాలి కాబట్టి, రెండోది దానికి ఒకటి భరద్వాజ్ గారు కూడా చేశారు, రంగావజ్జల భరద్వాజ్ గారు. ఆయన పాయింట్లన్నీ చాలా చక్కగా చెప్పారు. అంటే ఈ రోజులకు తగ్గట్టుగా పాయింట్లన్నీ చెప్పారు. కాకపోతే అంత పెద్ద మనిషి ఆయన కూడా మదం ఎక్కింది, బలుపు ఎక్కింది, కుల అహంకారం ఈ పదాలని ఆయన లాంటి వాళ్ళు ఉపయోగించకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఏది చేతకాని జర్నలిస్టులు అందరూ పాపులారిటీ కోసం అలాంటి పదాలు ఉపయోగిస్తారు. భరద్వాజ్ గారికి అటువంటి అవసరం లేదు. చాలా సహజంగా ఆయన చేసేవన్నీ కూడా బాగుంటాయి అసలు. కానీ ఎందుకు ఆయన ఉపయోగించారనేది సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంలో ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం పెడితే పిల్లలందరూ కూడా స్కూల్కి వస్తారు, ప్లస్ వాళ్ళకి పౌష్టికాహారం కూడా దొరుకుతుంది. కూలికి వెళ్ళే వాళ్ళందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టి, అంటే వాళ్ళ పిల్లల్ని కూడా కూలికి తీసుకెళ్ళిపోతే కనుక వాళ్ళకి డబ్బులు వస్తాయనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఆ పిల్లల్ని కూడా చదువు వైపు మళ్లించడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని ఎవరూ తప్పు పట్టరు. అయితే ఇక్కడ గరికపాటి గారు దీన్ని విమర్శించినట్టుగా మీరు అనుకున్నారు కదా. మీరు ఒక్కసారి పాఠశాలలకి వెళ్ళి, దీన్ని నేను సమర్థించట్ల, పిల్లలకి అన్నీ పెట్టడం అనేది గుడ్డు, కోడిగుడ్డు, గాడిద గుడ్డు అనేది సాధారణంగా అవధానాల్లో ఉండే చమత్కారం వల్ల మాట్లాడింది తప్పించి ఆ పదాన్ని పీకి పాకం పట్టకూడదు. మనం కోడికి ఈకలు పీకిన, గుడ్డుకి ఈకలు పీకినట్టు పీకకూడదు. రెండవది, అక్కడికి ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలలకి వెళ్ళి మీరు టీచర్లను పలకరించండి. తెల్లారు లేచిన దగ్గర నుంచి వాళ్ళకి లెక్కలు రాయడంతో సరిపోతుందిట. ఏ రోజు ఎన్ని గుడ్లు పెట్టారు, ఏ రోజు ఎంత ఆహారం పెట్టారు, సరిగ్గా పెట్టారా లేదా, ఈ డేటా అంతా ఇవ్వవలసిన బాధ్యత పాఠాలు చెప్పే గురువుల మీద పడుతోంది. ఇంకా వాళ్ళు పాఠాలు చెప్పడం మీద వాళ్ళ దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. అయితే ఇది ప్రభుత్వాలకి ఇది ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు ప్రభుత్వం అన్ని మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తుంది. కాబట్టి వాళ్ళు ఒకలా అనుకున్నప్పుడు దాంట్లో ఒక్కొక్కసారి మనకి లూప్ హోల్స్ కనిపించినప్పుడు సవరించుకుంటూ ఉంటారు. ఈ లెక్కలు చూడడం కోసం వేరే వ్యక్తిని పెడితే బాగుంటుందో ఏమో మరి. అటు ఇది ఐఏఎస్ లాంటి వాళ్ళు సూచించాలి, మనలాంటి సామాన్యులకి తెలియదు దీంట్లో ఉండే సాధక బాధకాలు. కాకపోతే ప్రతి టీచర్ తెల్లారిన దగ్గర నుంచి అడిగితే, అమ్మ మాకు తెల్లారిన దగ్గర నుంచి ఈ లెక్కలతోటే సరిపోతోంది, మేము అసలు పిల్లలకి పాఠాలు చెప్పలేకపోతున్నాము అనే మాట ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి ఉపాధ్యాయులు పలకరించండి, వాళ్ళ నోట్లోంచి ఈ మాట వస్తుందో రాదో గమనించండి. రెండోది, ప్రతి పదానికి మనం ఆయన మాట్లాడిన ప్రతిదానికి ఏంటంటే, చెప్పాం కదా, అవధానాల్లో ఉన్న వాళ్ళకి చటుక్కుని చమత్కారం మాట్లాడకపోతే తోచదు. దానిలో వాళ్ళు ఏమీ ఆలోచించరు. అవతల మనిషిని మా బాధ పెడుతున్నామని, అవతల మనిషిని మనం ఏదో అనాలి అనే ఉద్దేశం ఎప్పుడూ జరగదు ఏ అవధానాలలో కూడా. చటుక్కుని మాట అనడం వాళ్ళ ధారణా శక్తికి అది ఒక పరీక్షలాగా వాళ్ళు భావిస్తారనమాట. అందువల్ల ఏంటంటే, ఒకవేళ గరికపాటి గారు మాట్లాడింది నచ్చకపోవచ్చు, నచ్చాలి అని చెప్పటం లేదు, నచ్చకపోవచ్చు, దాన్ని కూడా మనం తప్పు పట్టట్లా. విమర్శించేటప్పుడు ఒక వ్యక్తి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని విమర్శించేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా భాష చూసుకోవాలి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. కంఠాభరణం అని పానుగంటి గారు ఎప్పుడో రాసిన నాటకం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ నాటకాన్ని ఎందుకు బ్యాన్ చేశారో కూడా చెప్తాను. అందులో ఒక వైశ్యుడి పాత్రలో ఆ పాత్ర నేరుగా మాట్లాడుతుంది. ఏమిటయ్యా అలా కూర్చున్నాం అనేదో పదప్రయోగం చేస్తే, మేము కోమటివారము కదండి అందుకని ఇలా కూర్చుంటాము అనే మాటని అన్నట్టుగా ఆ రోజుల్లో రాశారు. దాన్ని ఎవ్వరూ కూడా ఆ రోజుల్లో తప్పు పట్టలేదు. కానీ ఈ రోజుల్లో కులం పేరుతో చెప్పడం తప్పు పడుతున్నారు కాబట్టి ఆ నాటకాన్ని బ్యాన్ చేశారు. అలాగే ఎప్పుడైనా సరే అప్పట్లో బట్టలు ఉతుకుంచే వాళ్ళని, ఉతికే వాళ్ళని చాకలివాడన్నా తప్పయ్యేది కాదు, క్షురకర్మ చేసేవాళ్ళని మంగలివాడన్నా తప్పయ్యేది కాదు. అయితే రాను రాను మారింది కాబట్టి ఆ పదాలను మనం కూడా మార్చుకొని క్షురకుడు అని చెప్పడం కానీ, రజకుడు అని చెప్పడం కానీ, వాళ్ళకు కూడా ఒక గౌరవప్రదమైన పేరు అన్నారు కాబట్టి మార్పులు వస్తూ వచ్చాయి. కన్యాశుల్కం నాటకంలో పూర్తిగా బ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించింది. ఎంత పచ్చిగా తిట్టుకుంటారు మరి, ఆ రోజుల్లో అంత పాపులర్ అయింది కదా. అయితే ఇప్పుడు మనకి మారాయి కాబట్టి అవి తిట్టుకోకూడదు. కానీ గతాన్ని వదిలేద్దాం, అది ఆ రోజులకు అనుగుణంగా జరిగిన కథలు ఇవన్నీను. ఈ రోజులకు అనుగుణంగా ఈరోజు మాట్లాడుకుందాం. మరి గరికపాటి గారు మాట్లాడిన దాన్ని మనము, ఆయన అలా మాట్లాడితే అంటే వాళ్ళకి చమత్కారంలో మాట్లాడేప్పుడు శోభనపు పెళ్లి కొడుకు అని అంటే అర్థం ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే హాయిగా తినేసి కూర్చుంటారు తప్పించి ఏ మనిషికైనా కడుపు ఆకలి తెలిస్తే కానీ దేని విలువ తెలియదంటారు. ఇందుకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఘంటసాల గారు అందరికీ తెలుసు, ఇది తప్పుగా అనుకోవద్దు ఎవరును.
పారుపల్లి గారి దగ్గర చదువుకున్న బాలమురళి గారు కానీ, అన్నవరపు రామస్వామి గారు లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఆ రోజుల్లో ఏం చేసేవారు మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ రామస్వామి గారితో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పిన మాటల్ని చెప్తున్నాను. నేను ఏది నా సొంత మాటలు చెప్పట్లా. పొద్దున్నే వాళ్ళు ఊంచ వృత్తికని వెళ్తారు, 5 ఇళ్లకే వెళ్తారు వాళ్ళు. ఆ 5 ఇళ్లలో ఎంత పెడితే అంతా తెచ్చుకుని తింటారు. మరి ఇప్పుడు దాన్ని తప్పు పడదామా మనం? గురువుగారు ముష్టెత్తుకోవడానికి పంపించారనే పదం చెప్తామా మనం? అప్పుడు కడుపు కాలితే కానీ విద్య విలువ తెలియదు అనేది మన హిందూ అంటే మన భారతదేశంలో విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలు అలా ఉండేవి ఆ రోజుల్లో. అవి ఇప్పుడు పాటించమని నేను చెప్పను, ఆ రోజుల్లో అలా జరిగాయి. ఘంటసాల గారు స్వయంగా చెప్పింది. మా ఘంటసాల గారితో పాటు విద్య నేర్చుకున్న రామవరపు సుబ్బారావు గారు అనే వీణా విద్వాంసుడు, ఆయన దగ్గర నేను నేరుగా శిష్యరికం చేశాను. ఆయన చెప్పిన మాటల్ని చెప్తున్నా. ఘంటసాల గారికి ఆ ఊంచ వృత్తికి కూడా ఇల్లు దొరకలేదుట, అంత ఇబ్బంది పడ్డారు ఆయన. ఆ విలువ తెలుసు కాబట్టి విద్యని వాళ్ళు ఎంత కష్టపడి ఎంత జాగ్రత్తగా నేర్చుకున్నారో తెలుస్తుంది. ఏ మనిషికైనానండి, వాళ్ళే కాదు, సంపన్న కుటుంబంలో పిల్లలకి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు? నా పిల్లల్ని నేను బస్సుల్లో పంపించానన్నారు. అంటే వాళ్ళకి డబ్బులు ఏదైనా, కార్లు లేవనా? కష్ట సుఖం తెలియాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకని ఈయన చెప్పినది ఏమిటంటే కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళు హాయిగా కూర్చొని నిద్రపోతారు అనే ఉద్దేశంతో అన్నారు. రోజులను బట్టి మనం ఇప్పుడు ఉన్న రోజులను బట్టి వాళ్ళకి పౌష్టికాహారం అందచేయడం అనే ఉద్దేశంతో పెడుతున్నారనే భరద్వాజ గారి మాటల్ని మనం కొట్టేయము. ఆ రోజులని దృష్టిలో పెట్టుకుని గరికపాటి గారు అన్న మాటల మీద దయచేసి ఏ జర్నలిస్టు పడితే ఆ జర్నలిస్టు నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. మాట్లాడే ముందర ఒక్కసారి మీ అర్హతను చూసుకోండి. మీరు ఎంత నిజాయితీ పరులో ఆలోచించండి. మనం నిజాయితీ అయితే అవతల వాళ్ళని మాట్లాడదాం. జర్నలిస్టు అనే ఒక ట్యాగ్ పెట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. మనం ఎంత నిజాయితీ పరులం, మన కింద నలుపు మనం చూసుకుందాం. మనం గురివింద గింజలమో కాదో మనం చూసుకుని, మన వైపు తప్పులు ఉన్నాయో లేవో చూసుకుని, ఎంతమంది జర్నలిస్టులు డబ్బులు పుచ్చుకుని పెయిడ్ ఆర్టికల్స్ రాస్తున్నారు, పెయిడ్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు, వాళ్ళందరికీ మాట్లాడే అర్హత ఉందా? ఒక్కొక్కరి దగ్గర డబ్బులు పుచ్చుకుని వాళ్ళ తరఫున మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళల్లో ఎంత అవినీతి ఉన్నా నీతి పరులని మాట్లాడతారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి కొమ్ము కాస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యవస్థకి కొమ్ము కాస్తారు. అంటే చులకనగా దొరికింది ప్రవచకులు. చాగంటి గారు మంచి మాటలు చెప్పినవన్నీ పనికిరావు, ఇలాంటి మాటల మీద మాత్రం చక్కగా కూర్చుంటాం మనం. ఇన్ని మంచి మాటలు చెప్పినప్పుడు వాటి గురించి ఎప్పుడు ఏనాడు ఎవ్వరు ఏ వీడియో ఎందుకు చేయలేదు? ఎక్కడెక్కడో తవ్వి మరీ చెప్తున్నారు కదా మనకి. ప్రతి మనిషి తప్పు చేస్తాడు, మనిషి అంటేనే తప్పు చేసేవాడు అని అర్థం. ఒక చిన్న తప్పు కోసం అని చెప్పి చేసిన తప్పుని విమర్శించండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అయ్యా గురువుగారు, మీ స్థానంలో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడడం తప్పండి, ఇదండి ప్రభుత్వ వ్యవస్థ అని చెప్పండి. తప్పేమీ లేదు, అసలు చెప్పకూడదని ఎవరు అనటల్లా. మదం ఎక్కింది, బలుపు, కులాహంకారం, ఏంటండి ఈ పదాలు అసలు మనం మాట్లాడేది? మనకి తెలుసా ఆయన ఏ అర్థంతో మాట్లాడారో? ఆయన మనసులోకి మనం ప్రవేశించామా? అయితే మనకు వినబడిన మాటల్ని బట్టి, మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనం విమర్శిస్తాం ఎవరినైనా సరే. కాబట్టి ఏంటి మనం చేయవలసింది? అయ్యా మీరు ఇలా మాట్లాడడం వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి, మీరు ఇలా మాట్లాడకుండా ఒక్కసారి నేను పొరపాటున మాట్లాడానని మీరు వచ్చి మీడియా ముందరికి వచ్చి చెప్పండి అని అడగండి. ఏమాత్రం తప్పు లేదు అసలు. కాకుండా ఇంకా అసలు 4 అక్షరాలు కూడా రాని వాళ్ళు ఒక మైకు పుచ్చుకుని నేను జర్నలిస్టులు అంటూ వెళ్ళిపోతూ డబ్బులు పుచ్చుకుంటూ ఇంటర్వ్యూలు చేసే వాళ్ళందరికీ మాట్లాడే అర్హత ఉందా? ఒక్కటే ఆలోచించండి. ప్రతి మనిషిలో ఉన్న తప్పుని పక్కన పెట్టి ముందర ఆయనకున్న విద్వత్తులో మనకి 1,00,000 వంతు ఉందా? ఆయనకు వచ్చిన పద్యాలు శ్లోకాల్లో 1,00,000 వంతు మనకు వచ్చా. నోటికి ఒక్క పదం రాదే, మాట్లాడడమే రాదు అసలు మనకి. ఒక పదాన్ని తప్పులు లేకుండా ఒత్తులు ఎక్కడ పెట్టాలో మాట్లాడడం రాదు మనకి. కానీ మనం పెద్ద పెద్ద జర్నలిస్టులం, డబ్బులు పుచ్చుకుంటూ మనం ఉద్యోగాలు చేస్తున్న జర్నలిస్టులం. మనం ఉద్యోగాలంటే వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి అనట్లేదు నేను. సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా పెయిడే కదా అందరూ వెళ్తున్నది. ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళ తరఫున మనం మాట్లాడుతున్నాం తప్పించి మీలో ఒక నిజాయితీ ఉందా ఆలోచించండి. ఒక పెద్ద వ్యక్తి గురించి, చాగంటి గారి గురించి మాట్లాడినా, గరికపాటి గారి గురించి మాట్లాడినా, మాడుగుల నాగపండి శర్మ గారైనా, సామ్వేదం షణ్ముఖ శర్మ గారైనా, ఎవరైనా సరే, ఏ పెద్ద వ్యక్తి ఇంక్లూడింగ్ రాజకీయ నాయకులైనా సరే, ఆ రాజకీయ నాయకుల్లో ఉన్న మంచిని ఒక్కనాడు చెప్పం కదా మనం. ఏదో పొరపాటున ఒక రాజకీయ నాయకుడు చిన్న తప్పు చేస్తే ఇంకా ఊదేస్తూ ఉంటాం మనం. అంటే మనకి చాలా సరదా, చెడుని ప్రచారం చేయడం మించిన సరదా ఇంకేం లేదు ఇప్పుడున్న జర్నలిజంలో. ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారనేది ఒక్కళ్ళు మాట్లాడారా? ఒక ఆంధ్ర పురాణం గురించి 2.5 గంటలు మాట్లాడారు గరికపాటి గారు, దాని గురించి ఎవరన్నా మాట్లాడారా?
అసలు ఆంధ్ర పురాణం అంటేనే మనకి తెలియదు, ఆంధ్రుల చరిత్ర అనే మనకి తెలియదు. అటువంటి వాటి గురించి మీరు కనీసం మీడియా పరిచయం చేస్తున్నారా? గొప్ప గొప్ప వాళ్ళ శత జయంతులు జరుగుతున్నాయి, వాటి గురించి పరిచయం చేయగలుగుతున్నారా మీరు ఎవరైనా? ఒక్కటి ఆలోచించండి, విమర్శించడం ఎప్పుడూ తప్పు కాదు. నేను ఎవరిని సమర్థించటం లేదు, ఎవరిని విమర్శించటం లేదు. ఆయన మాట్లాడిన మాటలు మన మనసుకి కష్టం కలిగి ఉంటే ఆయనకి అర్థమయ్యేలా చెప్పండి, తప్పేం లేదు, అది తప్పేమీ కాదు. కాకపోతే అర్థం చేసుకోండి, ఏ అవధాని దగ్గరికి వెళ్ళినా సరే ఏ మాట అన్నా దానికి వాళ్ళకి జంట పదం వాడేయడం అలవాటు. కూడుగుడ్డ అనేస్తారు. ఏదైనా ఏ పదం ఉన్నా సరే చేశాం గీసాం అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? అక్కడ చేశారు కానీ గీశారంటే అర్థం ఏమిటంటే ఏమీ అర్థం ఉండదు దానికి. శోభన పెళ్లి కొడుకులా తయారయ్యాడు అనే పదాన్ని పీకి పీకి పాకం పట్టాడు ఆయన ఒక్కసారి అంటే మనం 100 సార్లు అంటాం. అంటే అర్థం ఏమిటి? కడుపు నిండిన వాడికి కష్టం తెలియదు. ఎవరైనా సరే, అది సంపన్న కుటుంబం అయినా, సామాన్య కుటుంబం అయినా, పేద కుటుంబం అయినా సరే, ఆకలి విలువ తెలిస్తేనే విద్య విలువ తెలుస్తుంది అనేది మన గురుకుల వ్యవస్థ నుంచి వచ్చిన విధానం. ఆయన ఇంకా గతంలోనే ఉండడం వలన ఇలా మాట్లాడారు. అయ్యా గరికపాటి వారు, మీకు నేను చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను, మీరు తప్పుగా అనుకోకుండా మీ మాటను వెనక్కి తీసుకోండి. ఎందుకంటే మంచిని బోధించే వాళ్ళు కరువైపోయారు. మీకు అవధానాల మీద ఉన్న ఇదితోటి మీరు ఒక్కొక్కసారి గబుక్కున జంట పదాలు వాడడం వలన మీ మనసుకు అనిపించకపోయినా వినేవాళ్ళ మనసులు గాయపడుతున్నాయనేది ఈ వీడియోలను బట్టి తెలుస్తోంది. అందువలన ఆయనకి ఇప్పుడు నేను విజ్ఞప్తి చేసుకున్నట్టుగానే జర్నలిస్టులు కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. నోటికొచ్చిన పదాలు దయచేసి వాడకండి. మీ నిజాయితీని మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కసారి. మీరు ఎంత నిజాయితీ పరిలో, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని మీరు వీడియోలు చేస్తున్నారో పరిచయం, మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు కొన్ని వర్గాలకి, కొన్ని కులాలకి కొమ్ము కాస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మనం అందరం జర్నలిస్టు కులము అనేది మర్చిపోకూడదు. మనం విమర్శించేటప్పుడు మనం సద్విమర్శ చేయాలి. విమర్శ అనేది జర్నలిస్టు హక్కు. అయితే అవతల వాళ్ళ గుండె గాయపరిచేలాగా ఎవ్వరు విమర్శ చేయకూడదు. ఆయన గాయపరిచారు కదా అని మనం కూడా గాయపరిస్తే ఇంక వాళ్ళకి మనకి తేడా ఏమని చెప్పండి? అందువల్ల మరొక్కసారి గరికపాటి వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, జర్నలిస్టులకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, బాధ్యతగా ప్రవర్తించండి. అయ్యా గురుస్థానంలో ఉన్నారు, మిమ్మల్ని మేము అర్థిస్తాం కానీ మిమ్మల్ని మేము ఆదేశించే వాళ్ళం కాదు. మీ ముందర మాకు వచ్చినది చాలా 56 అక్షరాల్లో ఒక అక్షరంలో 100వ వంతు వచ్చు మాకంతే. అందువలన దయచేసి మీరు మళ్ళీ ఎప్పుడైనా వేదిక మీద మాట్లాడేటప్పుడు మీ చమత్కారాలు మాకు వద్దులేండి. ఎందుకంటే చమత్కారాన్ని ఎవరు తీసుకునే స్థితిలో లేరు. కాబట్టి మీ మంచి మాటల్ని మాత్రమే మాకు అందించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి జర్నలిస్టులు కూడా విజ్ఞప్తి చేస్తున్నది, సక్రమమైన భాషని మాట్లాడండి దయచేసి. ఎవరిని పడితే వాళ్ళని మదమెక్కింది, బలుపెక్కింది అనే పదాలని మనం ఉపయోగించకూడదండి. మనకి వాళ్ళకి ఇంకెవరికి తేడా లేదు. అది మనం విమర్శ చక్కగా చేద్దాం, సద్విమర్శ చేద్దాం. మరొక్కసారి అందరినీ మళ్ళీ మాటలతో కష్టపెట్టానని కాదు, ఆవేదనతో అంటున్నాం. మనం నిజాయితీగా బతకాలి, నిజాయితీగా విమర్శించాలి, మన మాటల్లో నిజాయితీ ఉండాలి అనేది నా ఆవేదన. నమస్కారం.